ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మరొకసారి మనందరం కలిసిన అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూలవాక్యం చూస్తే యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చాడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించుడు ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రముల చిమ్మట కొట్టివేసెను. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చాడు ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడోడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టి పుట్టినవాయెను. మహాపరిషుతును ప్రేమమడే మా తండ్రి, ఇంతవరకు క్షేమగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు. భయంకరమైన ఎండ వేడి గాల్పుల్లో తండ్రి దయగల మా ప్రభుని రెక్కల చాటును భద్రపరిచే తరుణం మాకు అనుగ్రహించినంత వందనాలు. నాయన ఇప్పటి వరకు నాయన కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ నాయన పరిస్థితులు నీ చేతిలో తీసుకున్నందుకు వందనాలు. దయగల మా ప్రభు ఆదరించి అంతవరకు మీరే తోడుగా నడిపించండి, రెక్కల చాటు మమ్మల్ని భద్రపరచండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ధ్యానిస్తున్న నాకు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ దయచేసి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయండి. నన్ను ఒక బోరుగా వాడుకోండి నాయన. నీ పరిశుద్ధ గ్రంథంలోని వచనాలు నాయన ధ్యానించేటప్పుడు నీ పరిశుద్ధాత్మ ద్వారా మర్మములు బయలుపరిచి నాయన వినేవారికి నాయన ఏ ఉద్దేశంతో ఈ వచనాలు నాయన ఈ గ్రంథంలో రాయించావో ఆ ఉద్దేశం వారి హృదయాలకు చేరే భాగ్యం దయచేమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు యాకోబు పత్రిక 5వ అధ్యాయం అంటే చివరి అధ్యాయానికి వచ్చామంటే, మనం మొదటి అధ్యాయంలో మరి దైవ సంబంధమైన జ్ఞానం గురించి, 2వ అధ్యాయంలో వివక్షత మరియు క్రియలతో కూడిన విశ్వాసం గురించి, 3వ అధ్యాయంలో నాలుక గురించి, 4వ అధ్యాయంలో మనస్సు గురించి మనం యాకోబు గారి ద్వారా పరిశుద్ధాత్మ సెలవిచ్చిన మాటలు మనం ధ్యానించుకున్నాం. ఈ 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక 4 సూచనలు చేశాడు యాకోబు గారు. ఈ 4 అంటే గుణాత్మకమైన క్రైస్తవ జీవితం కలిగి ఉండటానికి ఒక క్రైస్తవ విశ్వాస కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు. అందులో మనం ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే 1వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా ఆయన చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే ధనవంతుల గురించి, అంటే ధనం కలిగి ఉండొద్దని ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు, కానీ ఆ ధనం కలిగి ఉండే సమయంలో అన్యాయ సంపాదన ఉన్నట్టయితే దాన్ని ఖండించమన్నాడు యాకోబు గారి ద్వారా దేవుడు. పరిశుద్ధాత్మ హెచ్చరిక, ధనికులకు హెచ్చరిక. ఏ ధనికులకి? ప్రపంచంలో ఉన్న ధనికులందరికీ కాదు సుమా. వాక్యం తెలిసి మరి నీతివంతమైన జీవితం జీవిస్తానని బాప్తిసం తీసుకుని రక్షింపబడి నేను క్రైస్తవుని, క్రైస్తవ మార్గంలో నడుస్తున్నాను, నేను క్రీస్తుని అంగీకరించాను, క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పి వారితో యాకోబు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసంలో ధనికులు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆ 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే కష్టాల్లో ఓర్పు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దీంట్లోనే ఇదే విషయాన్ని ఆయన దీర్ఘశాంతం అని కూడా మాట్లాడటం జరిగింది. ఒక క్రైస్తవ విశ్వాసకి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణం దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం కలిగి ఉండాలని చెప్తాం, కానీ అది ఆచరణలోకి వచ్చేటప్పటికి బైబిల్ తెలుసు, గంటల తరబడి ప్రార్థన చేస్తాం, కానీ అక్కడికి వచ్చేటప్పటికి కోల్పోయేది సహనం. ఈ సహనం కలిగి ఉండటం క్రైస్తవుడి యొక్క ముఖ్య లక్షణం అని చెప్పి యాకోబు గారి ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 12వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒట్టు పెట్టుకోవద్దు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పి. తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే 11వ వచనం నుంచి ఆయన చెప్పినటువంటి మాటలు, వ్యాధిగ్రస్తులకు నూనె రాసి ప్రార్థన చేయటం, స్వస్థత చేకూర్చబడటం, ప్రభు వారిని లేపటం అనే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇక చివరిగా చూస్తే నువ్వు రక్షింపబడ్డ విశ్వాసవు కాబట్టి పాపంలో కంటిన్యూ అవుతున్నటువంటి ఒక వ్యక్తిని తన పాప జీవితం నుంచి మళ్ళించి దేవుని వైపు తిప్పటానికి నువ్వు కృషి చేయవలసి ఉంది. ఈ 4 బాధ్యతలు ఏంటంటే, 1 అన్యాయపు సంపాదన విశ్వాసులు కలిగి ఉండకూడదు, 2వది దీర్ఘశాంతం కలిగి ఉండాలి, 3వది ఎవరైనా వ్యాధిగ్రస్తులైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయటం,
అదే విధంగా 4వది పాపులను గుణపరచడం. ఈ 4 అంశాల గురించి మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఏదైనా ఒక లెటర్ రాసినప్పుడు, ఇప్పుడైతే లెటర్స్ అనేవి లేవు, కానీ మరి మన చిన్నప్పుడు తల్లిదండ్రులు రాసిన లెటర్స్ గమనించినట్టయితే ఆ చివరి ముగింపులో పైన ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికి ప్రాముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో 1-2 విషయాలు రాసి ఆ లెటర్ ముగించడం అనేది జరిగేది. అలాగే యాకోబు గారు ఈ పత్రికను ముగించేటప్పుడు ఈ 4 ప్రాముఖ్యమైన అంశాలను చెప్పి ముగిస్తూ ఉన్నారు. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చిన ఉపద్రవములను గూర్చి ప్రలాపించుడు, ఏడుడి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టివాయను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయను. అంచె దినములందు ధనము కూర్చుకుంటే, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుతున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభువు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటుంది. మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. 6వ వచనం వరకు మనం చూస్తే, ఈ 6 వచనాల్లో కూడా 6 వచనాల్లో ఏ వచనానికి ఆ వచనం ఒక ప్రాముఖ్యమైన అంశం అనేది నేను చెప్పడం జరిగింది. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మట కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంచెదని మందు ధనము కూర్చుకుంటుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ధనము కలిగి ఉండటం తప్పని చెప్పలేదు, సంపాదన కలిగి ఉండటం అనేది తప్పని చెప్పలేదు, కానీ అక్రమ సంపాదన అనేది చాలా తప్పు అని చెప్పి ఆయన అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట్లోనే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వచ్చినటువంటి ఇశ్రాయేలీలకి ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత నేర్పించిన పాఠాల్లో ఆకాను ద్వారా ఆ నిషిద్ధమైనవి తీసుకోవద్దన్నప్పుడు తీసుకున్న తర్వాత ఆ వంశమే తుడిచిపెట్టబడిన సంఘటన మనకు తెలుసు. కాబట్టి అక్రమ సంపాదన ఏది కూడా ఉండకూడదు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. నువ్వు కష్టపడి సమకూర్చుకో. అదే విధంగా పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మరొక మాట, నరుల కష్టం చేత అతని ఐశ్వర్యము పెరగదు, దేవుని కృపను బట్టి మన ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. కాబట్టి ధనం కలిగి ఉండటం అనేది తప్పని అంటలేదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని ఆశించి చెడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అంటే ధనాపేక్ష అంటే అక్రమంగా సంపాదన, ఇతరుల దగ్గర ఉన్నది మనకు కావాలని అనుకోవటం అనేది ధనాపేక్ష అని అక్కడ భావం. ఇక్కడ మాటలు చూస్తే వస్త్రములు చిమ్మటలు కొట్టివేయని వస్త్రాలంటే, ఇది వరకు ధనవంతులు ఊదా రంగు వస్త్రాలు, చాలా కాస్ట్లీ వస్త్రాలు వారు చాలా భద్రంగా దాచుకునే వాళ్ళంట. ఒక ధనవంతుడి గురించి చెప్పాలంటే అతడు ఊదా రంగు వస్త్రములు ధరించి అని చెప్తారు. అదేవిధంగా తుయితైర పట్టణస్థురాలైనటువంటి లూదే గురించి చెప్పేటప్పుడు, ఈమె మంచి వ్యాపారి, ఊదా రంగు పొడిని అమ్ముతుండేది అని చెప్పి ఆవిడ గురించి చెప్పడం జరిగింది. ఊదా రంగు వస్త్రాలు అనేవి, అలాగే కొన్ని రకాలైనటువంటి వస్త్రాలు, చాలా ఖరీదైన వస్త్రాలు, సెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా ధనవంతులు దాచుకునేవాళ్ళు. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే బంగారం. అయితే ఇక్కడ ఒక మాట మనకి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. బంగారం తుప్పు పట్టడం ఏంటి, వెండి తుప్పు పట్టడం ఏంటి, అది మీ మీద సాక్ష్యం పలకటం ఏంటి? బంగారం ఎక్కడైనా తుప్పు పడద్దా, వెండి ఎక్కడైనా తుప్పు పడద్దా, అది ఎట్లా మనమే సాక్ష్యం చెప్పుద్దని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. అంటే చాలా మంది ఎక్కడైనా పెట్టుబడులు పెడితే మోసపోతామేమో, లేదా ఎవరికైనా ఇస్తే వాళ్ళ మనల్ని మోసం చేస్తారేమో. మనం బంగారం కొన్ని నిల్వ చేసుకున్నట్టయితే ఎప్పటికైనా మన అవసరానికి అది ఉపయోగపడద్ది. బంగారం అనేది పెరుగుతుంది, దాని రేటు తప్పించి తరగదు. రేట్ సంగతి ఎలా ఉన్నా బంగారాన్ని ఎప్పుడు మార్కెట్లో తీసుకెళ్ళినా దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసి మనకు కావాల్సిన వస్తువులు మనం తెచ్చుకోవచ్చు. వెంటనే దాని క్యాష్ రూపంలో మార్చుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడి దాచుకునేటటువంటి అంశం. ముఖ్యంగా మన ఇండియాలో ప్రపంచ దేశాలన్నిటిలోకి కూడా మన స్త్రీలకు ఉన్నటువంటి బంగారం మీద వ్యామోహాన్ని బట్టి బంగారాన్ని చేర్చుకుంటారు. అయితే ఆయన చెప్తున్నది ఏంటంటే,
ఆ బంగారం నీకు చాలా అవసరానికి అడ్డుకుంటుందని చెప్పి నువ్వు దాచుకుంటావు. కానీ ఆ బంగారం కూడా నీకు పనికి రాదని చెప్తూ, మరి సామెత గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, భక్తిహీనుల ధనం వారికి లాభము కాదు అంటాడు. అంటే ధనం కూర్చుకోవచ్చు. భక్తిహీనుల ధనం అంటే అక్రమ సంపాదనతో మనం సంపాదించినటువంటి ధనం ఎప్పటికీ కూడా లాభాన్ని మనకి చేకూర్చి పెట్టదని చెప్పి చెప్తున్నాడు ఆయన. భక్తిహీనుల ధనం ఎప్పటికీ కూడా వారికి లాభం కాదు. లాభం ఎందుకు కాదు? కోట్ల కొద్ది డబ్బు సంపాదించినప్పుడు మేడమెద్దులు కొనుక్కోవచ్చు, వస్తువాహనాలు కొనుక్కోవచ్చు, లేదంటే ఇంకా ఇంకా చాలా మనం సమకూర్చుకోవచ్చు. లాభం కాదంటే ఏంటి? లాభం కాదు అంటే పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఆయన అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము అంటాడు. అంటే ఆయనకు చావు లాభం. ఎలాగంటే ఆయన చనిపోతే దేవుడి దగ్గర ఉంటాను అనే ఒక నిరీక్షణ, జీవంతో కూడా నిరీక్షణ ఆయనకు ఉంది కాబట్టి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దేవుడి దగ్గర ఉంటాం, నాకు లాభము అంటుంది. కానీ భక్తిహీనుల ధనం అనేది వాళ్ళకి లాభం అనేది కాదు. ఎందుకంటే వారు అక్రమంగా సంపాదించినటువంటి సంపాదన ఈ లోక సంబంధంగా లాభం అయితే అయి ఉండొచ్చు, ఈ లోక సంబంధంగా వారి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టవచ్చు, ఈ లోక సంబంధంగా అనేక భోగభాగ్యాలు వారు అనుభవించవచ్చు. కానీ అది ఎప్పుడు లాభం కాదు అంటే ఉగ్రత దినమందు, తీర్పు దినమందు అది మంచిది కాదు. దానివల్ల ఏమి కూడా ప్రయోజనం అనేది లేదు. అందుకని అంటాడు, నీతి మరణం నుండి రక్షించును. అదే వచనంలో క్రింది వచనం, నీతి మరణం నుంచి రక్షించును. అంటే నువ్వు బంగారం ఎంత దాచుకున్నా, లేకపోతే వాల్యుబుల్ గూడ్స్ నువ్వు ఎన్ని దాచుకున్నా కూడా అక్కడ ఆ తీర్పు తీర్చే సమయంలో దేవుని ఉగ్రత నుంచి నువ్వు బయటపడటానికి నువ్వు దాచుకున్న ఈ లోక సంబంధమైన ధనం గాని, లోక సంబంధమైన ఆస్తి గాని ఏది కూడా నిన్ను మరణం నుంచి రక్షించలేదు. నీతి మాత్రమే నిన్ను రక్షిస్తుంది. అదే విధంగా 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఉగ్రత తినుమన ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుంచి రక్షించును. నువ్వు ఎంత ఆస్తి సమకూర్చుకున్నా దేవుని ఉగ్రత అనేది బయలుదేరినప్పుడు నీ ఆస్తులన్నీ కూడా మైనలాగా కరిగిపోతాయి తప్పించి, ఆ యెహెజ్కేలు గ్రంథంలోనూ యెషయా గ్రంథంలో కూడా ఉంటాయి కదా, ఆ బంగారు వస్తువులు తీసుకొచ్చి వీధిలో పారబోసేస్తారంట టైంలో వాటి వల్ల. ఎందుకంటే అవే సాక్ష్యం పలుకుతాయంట వీళ్ళ అక్రమ సంపాదన. మనం కూడా చూస్తూ ఉంటాం చాలా సార్లు అక్రమంగా సంపాదించి ఆ గన్ని బ్యాగ్స్ లోనో అక్కడ దాచేసి, లేకపోతే టైల్స్ రూపంలోనో లేకపోతే బ్రిక్స్ రూపంలోనో ఎక్కడెక్కడో దాచేసిన వాళ్ళు ఆ రేడింగ్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటి మీదకి ఎవరన్నా ట్యాక్స్ ఆఫీసర్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వీళ్ళు ఏసీ వాళ్ళు వస్తున్నారంటే గబగబా అవి కట్టేసి బయట ఎక్కడెక్కడో పడేస్తారు కదా, ఎంత వాల్యుబుల్ ఐటమ్స్ అయినప్పటికీ. సరే తర్వాత చూసుకుందాం అని చెప్పి, ఎందుకంటే అవి వీళ్ళ మీద సాక్ష్యం పలుకుతాయి, నీ అక్రమ సంపాదన ఇది అని చెప్పి వచ్చిన ఈ లోక సంబంధమైన అధికారులు భయపడిన వల్ల పారేస్తున్నావు కదా. మరి దేవుని దగ్గర నువ్వేమీ దాచలేవు కదా. నువ్వు రోడ్డు మీద పడేసినా, నువ్వు ఎక్కడ పడేసినా నీ అక్రమ సంపాదన అంతా కూడా దేవుడికి తెలుసు. కాబట్టి అదే నీ మీద సాక్ష్యం పలుకుతుందని చెప్పి చెప్తున్నారు. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు. అందుకనే హవాయి అనే దేశానికి వెళ్ళినప్పుడంట ప్రొటెస్టెంట్స్ సువార్థికులు అక్కడికి వెళ్ళి ప్రకటించిన ప్రకటన అంటే చాలా ఉంది. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక దేశ భద్రత మనం దేవునిపై ఆధారపడుటను బట్టి, మనలో ఉన్న దేవుని నీతిని బట్టి ఉంటుంది. ఒక దేశానికి భద్రత అంట మనం దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి, అదే విధంగా మనలో ఉన్న నీతిని బట్టి ఆ దేశ భద్రత అనేది ఉంటుంది. అదే ఇదే దాన్ని తీసుకునే కదా గాంధీ గారు కూడా ఒక పోయం రాశారు, ఎంతమంది సత్యవంతులు ఉంటే అంత ఆ దేశం భద్రంగా, స్ట్రాంగ్ పిల్లర్స్, సత్యం అనే పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. పోయం కూడా రైట్ నేషనల్ థింగ్ అని చెప్పి ఆ వాళ్ళు ఈ ప్రసంగం చేస్తున్నప్పుడంట హవాయి దేశంలో విన్న చాలా మంది వాళ్ళ మనసులు మార్చుకుని, వారి జీవితాలు మార్చుకుని వారు బాప్తిసం పొందారట. మరి పేతురు గారు రాసిన 2వ పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ 3వ అధ్యాయం 13వ వచనం, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నీతి నిలుస్తుంది. మనందరికీ తెలుసు యెషయా గ్రంథంలో ఉంది ఇది. అదే విధంగా మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఉంది, పేతురు గ్రంథంలో కూడా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి గురించి చెప్పబడింది. ఆ క్రొత్త ఆకాశంలో, ఆ క్రొత్త భూమిలో ఎవరు జీవించగలరు, ఎవరు నిలబడగలరు అంటే నీతి నిలుస్తుంది. అంటే నీతి అంటే అక్కడ
నీతిమంతులు అక్కడ నిలబడతారు. అంతే తప్పించి నువ్వు బస్తాలు బస్తాలు బంగారం చేకూర్చుకున్నా, నువ్వు లేకపోతే వాల్యుబుల్ వస్తువులు నువ్వేమన్నా సమకూర్చుకున్నా కూడా అది నిన్ను నిలబెట్టి అదేవి కూడా కాపాడే స్థితిలో ఉండదు. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులతో యాకోబు గారు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు యాకోబు గారి ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం చాలా సార్లు క్రైస్తవ అధికారులు పట్టుబడి ఈ రేట్స్ లో చాలా సార్లు పట్టుబడి శిక్షకి గురవుతూ ఉంటారు. చాలా మంది మన క్రైస్తవులే అంటారు ఏంటంటే, లోకంలో ఎంతో మంది వీరికంటే ఎక్కువ అక్రమ సంపాదన ఉన్న వాళ్ళు ఉన్నారు, వీరికంటే అక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వీరికంటే చాలా ఘోరంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఏంటో వీళ్ళనే పట్టుకుంటారు, వీళ్ళనే శిక్షిస్తారని. లోకరీత్యా చూస్తే అడిగితే ఏమంటారంటే అధికారులకి సంవత్సరానికి ఇన్ని కేసులు పట్టుకున్నామని ఏదో టార్గెట్ ఉంటుందంట. ఆ టార్గెట్ ను వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే, వీళ్ళకి రాజకీయ నాయకులు పలుకుబడి కానీ లేకపోతే వీళ్ళకి ఏ రకమైన అండదండలు ఉండవు కాబట్టి వీళ్ళ మీద ఎక్కువగా యాక్షన్ తీసుకుంటారని ఎవరో చెప్పిన మాట నాకు తెలియదు సుమా, అలా చెప్పి అన్నారు. అయితే సరే లోకరీత్యా చూస్తే అదే, కానీ మనం ఆలోచించినట్టయితే ఎందుకు క్రైస్తవుడికి శిక్ష విధింపబడుతుందంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న బిడ్డలు తప్పు మార్గంలో నడిచేటప్పుడు గద్దిస్తాడు. గద్దింపు లోబడిన వాడు సత్పురుషుడు కదా. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా మరణించినట్టాడు సామెతల గ్రంథంలో. కాబట్టి దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు తప్పు మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పటానికి ఇట్లాంటి సంఘటనలు అనేవి జరిగినప్పుడు వాళ్ళు బుద్ధి తెచ్చుకుని వారు మారు మనసు పొందాలి, మళ్ళీ తిరిగి రక్షణ మార్గంలో రావాలి. దావీదుని ఆయన నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపు చేశాడు. వెంటనే నాతాను ప్రవక్త హెచ్చరించిన దావీదు ఒప్పుకున్నాడు. నాకు మళ్ళా రక్షణానందం కలిగితే నేను రక్షణానందం పోగొట్టుకున్నాను అని రియలైజ్ అయ్యాడు. నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయొద్దు అన్నాడంటే పరిశుద్ధాత్మకు దూరంగా ఉన్నానని నేను గ్రహించాడు. కాబట్టి నాకున్న ఈ కోటలు కానీ, నాకున్న ఈ రాజ్యం కానీ, రాజ్యాధికారులు ఏవి కూడా నాకు వద్దు, కానీ నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి, నీ రక్షణానందం నాకు మళ్ళీ కావాలని చెప్పి అడిగాడు. దేవుడు ఆశించేది అది. అందుకనే దావీదు నా హృదయాంశాడు అని చెప్పి అన్నాడు. కాబట్టి మనం చాలా సార్లు ఈ మాట వింటాం, వీళ్ళే దొరికారా, వీళ్ళనే పట్టుకుంటారు, అది వేరే సంగతి లోకరీత్యా. కానీ క్రైస్తవుడు అయ్యుండి ఆ కొంచెంలో కూడా ఎందుకు తప్పు చేయాలి? నేను క్రైస్తవుడు అయ్యుండి ఆ కొంచెంలో కూడా తప్పు చేయకుండా ఉంటే పట్టుపడవు కదా. అయితే దేవుని ఆలోచన ఏంటంటే, ఒక వ్యాధి ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో గద్దిస్తాడు. అందుకని యోబు అంటాడు కదా, ఒక వ్యాధి కలగటం అనేది అంట ఒక విశ్వాసకి శిక్షణా కాలం అంట. యోబు గ్రంథంలో ఉంది ఆ మాట. ఒక వ్యాధి కలిగి ఉండటం అనేది అంటే జీవిత చర్మాంకంలో వ్యాధి కలిగి ఉండటం అనేది అది ఒక శిక్షణా కాలం అంట. అప్పుడు మనం దేవుడి వైపు బాగా ఎక్కువగా చూస్తాం, దేవుని దగ్గర ఒప్పుకుంటాం. అట్లాంటి ఒప్పుకోలు రావాలి, దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో కలగాలి అంటే తప్పకుండా దేవుడు ఏదో రకంగా మనల్ని వంచడానికి చూస్తాడు. కాబట్టి ఈ లోక సంబంధంగా సంపాదించిన సంపాదన లాభం కాదు అంటే, ఎక్కడ లాభం కాదు అంటే లోకంలో లాభం అది, కానీ పరలోకానికి ఎందుకు కూడా పనికిరానటువంటి ఆస్తి. అదే విధంగా మనం గమనించినప్పుడు ఈ మత్తయి సువార్త 6:33 చెప్తాడు, ముందుగా నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహించబడును. ఆయన మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాడు. లూకా సువార్త 6:24 అయ్యో ధనవంతులారా, మీరు ఇప్పుడు కోరిన ఆదరణ పొంది ఉన్నారు. ధనవంతులు అంటే ఇక్కడే ఆదరణ అనేది పొందేశారు. అదే విధంగా 16 అదే లూకా సువార్త 16:19 నుంచి 31 వరకు చూస్తే, లాజరు ధనవంతుడు ఉదంతా మనందరికీ కూడా తెలిసిందే. ఆ ధనవంతుడు పొందవలసిందంతా ఈ లోకంలో పొందాడు, పొందవలసిన భోగభాగ్యాలన్నీ పొందాడు, సుఖం అన్ని కూడా పొందాడు. కొంచెం కూడా తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి గురించి ఆలోచించలేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము. ఒకవేళ చాలా మంది అనొచ్చు, అతనికి క్రొత్త నిబంధన తెలియదేమోనండి, పాత నిబంధనలో లేదు కదా, పాత నిబంధనలో ఉందే అది కదా. ద్వితీయోపదేశకాండం చాలా స్పష్టంగా ఉంది, నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పి. ఆ ఆజ్ఞ నెరవేర్చకుండా తనకు తానే సుఖపడ్డాడు, లోకంలో ఉన్నంతకాలం సుఖపడ్డాడు. కాబట్టి మీరు పొందవలసిన ఆదరణ అంతా ఇక్కడే పొందేశారు. కాబట్టి ఆ పేదవాడు ఇక్కడ ఉన్నంతకాలం కష్టపడ్డాడు కాబట్టి ఆదరణ మరణాంతరం పొందుతూ ఉన్నాడు. అంటే ధనవంతులంతా
అలా నిరాకరింపబడతారు, పేదవారంతా ఎలాగ ఆదరించబడతారని కాదు. కానీ ధనవంతుడు అయ్యి ఉండి, మరి 1వ అధ్యాయంలోనే చెప్పాడు కదా యాకోబు గారు, నీవు ధనవంతుడు అయ్యి ఉండి నీ దీనత్వాన్ని బట్టి నువ్వు సంతోషించు. నువ్వు పేదవాడు అయ్యి ఉండి నీ ధన ఐశ్వర్యాన్ని చూసి నువ్వు గర్వించు అంటాడు. అంటే నువ్వు ధనవంతుడు అయ్యుండి కూడా ఎంత నువ్వు దీనంగా ఉన్నావు దాన్ని బట్టి నువ్వు సంతోషించు. అబ్రహాం చూడండి, 99 ఏళ్ల వయసులో దేవుని ఎదుట సాష్టాంగ పడ్డాడు. అది దీనత్వం అంటే. ధనవంతుడై ఉండి దీనత్వం అనేది తనను తను పరిశీలించుకున్నాడు. దేవుని ఎదుట అంతకు ముందు మరి హాగర్ విషయంలో తప్పు చేశాడు కాబట్టి దేవుని సన్నిధిలో సాగిలి పడ్డాడు. 99 ఏళ్ల వయసులో సాగిలి పడ్డాడు. తను చేసిన తప్పును అక్కడ మాటల్లో చెప్పకపోయినా తన సాగిలి పట్టడం ద్వారా ఒప్పుకున్నాడు. అదేవిధంగా పేదవాడు అయ్యుండి కూడా తన ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించవచ్చు. ఒకవేళ ఈ లోకంలో ఒక పూట భోజనం చేసి ఉండొచ్చు, కానీ దేవుణ్ణి కలిగి ఉన్న విధానాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం బట్టి, అతని జీవన విధానాన్ని బట్టి, దేవుడు మెచ్చే రీతిలో అతను జీవించే విధానాన్ని బట్టి అతడు ఐశ్వర్యవంతుడని భావించవచ్చు. అందుకనే మత్తయి సువార్తలో ప్రారంభంలోనే కొండ మీద ప్రసంగంలోనే ఆయన చెప్పాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదు అని మీరేమి చింతించవద్దు, ముందు నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహించబడును అని చెప్పడం అనేది జరిగింది. కాకోలంతో ఆహారం పంపించి పోషించే దేవుడు మనకున్నాడు. పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా నడిపించే దేవుడు ఉన్నాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించే దేవుడు ఉన్నాడు. బండ నుంచి నీటిని ప్రవహింప చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాలు ఎంతసేపు తలమునకలై ఉంటే నీ జీవితం అంతా కూడా, నాకు అనిపిస్తుంది, చాలా మంది వెస్టర్న్ కంట్రీస్ లో చెప్తూ ఉంటారు, ఎన్నో $1 మిలియన్ కోట్లు సంపాదించేశారు, 50% దాన ధర్మాలకు ఇచ్చేస్తారని చెప్పి వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తారు. అసలు అక్రమ సంపాదించడం ఎందుకు, అందులోంచి మళ్ళీ సగం పేదవాళ్ళకి మరి కొంతేమో దేవుడికి ఇవ్వటం ఎందుకు? సరైన సంపాదన సక్రమంగా సంపాదిస్తే ఈ ఇన్ఫ్లేషన్ లేకపోతేనేమో ఇట్లాంటి పరిస్థితులు, రూపీ వాల్యూ పడిపోవటాలు ఇవన్నీ కూడా ఉండవు కదా. అందరూ కూడా నీతి నియమాలతో సంపాదించినప్పుడు దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది. అక్రమ సంపాదించిన తర్వాత నువ్వు 50% ఎవరికి ఇస్తే ఏంటి, దాన ధర్మాలు చేస్తే ఏంటి, నువ్వు సంపాదించిన సంపాదన అక్రమమైందా సక్రమమైందా అని చెప్పి దేవుడికి ఎప్పుడైనా లెక్క చెప్పాలి. ఒకవేళ నేను 50% నేను ఇతరులకు ఇచ్చాను ప్రభు అంటే ఆ 50% గురించి దేవుడికి ఏమి మినహాయింపు అనేది ఇవ్వడు. నువ్వు అక్రమంగా సంపాదించి ఇతరులకు ఇమ్మని చెప్పలేదు, కానీ నువ్వు నీతితో సంపాదించింది నీ చేతుల కష్టార్జితలు ఎంత ఇవ్వగలిగితే అంతే నువ్వు ఇమ్మని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ధనవంతులారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి యాకోబు గారు ఆ రోజుల్లోనే ఈ పత్రిక రాసే టైంకి ధనవంతులు అనేక మందిని పరిశీలించి అని చెప్పింది ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు కూర్చున్న ధనం ఏది కూడా పరలోక రాజ్యానికి మీకు పనికి రాదని చెప్తున్నారు. అదే విధంగా 4వ వచనంలో చూస్తే, ఇదిగో నీ చేలు కూసిన పనివారికి ఇయ్యక మీరు మోసంగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుతున్నది. చాలా మందికి ఉంటుంది అలవాటు, చాలా మందికి ఉంటుంది. నేను ఒకసారి ఒక జూనియర్ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే ఆ డాక్టర్ గారు ఒక హాస్పిటల్లో పనిచేసి మానేసి వేరే వెళ్ళిపోయారు. ఆయన పనిచేసింది ఒక క్రిస్టియన్ హాస్పిటలే. ఏంటి ప్రాబ్లం అంటే, చాకరీ చేయించుకుంటారు, కనీసం నెల వచ్చేటప్పటికి శాలరీ ఇవ్వరు. ఎప్పుడో జనవరి నెల జీతం ఉందంటే ఏప్రిల్లో ఇస్తారు, ఒక 2 నెలల వరకు మనకు శాలరీ ఇవ్వరు. ఇక మేము పడలేక వెళ్ళిపోయామని చెప్పా డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. అది క్రిస్టియన్ హాస్పిటల్. అది ఏం చెప్తాం దానికి, మనకంత వాక్యం తెలుసు. నీ కూలివాని కూలి మొరపెట్టకూడదు, అది ఎక్కడికి వెళ్ళిపోద్దంట, సైన్యములకు అధిపతి యొక్క ప్రభు యొక్క చెవులలో చుట్టి ఉన్నది. ఎంత ఘోరమైనటువంటి అంశం. మరి బోయని చూస్తాను, ధనవంతుడు అతడు, కానీ ఎంత ఉదారంగా ఆ రూతు అక్కడికి పనులు ఏరుకోవటానికి వెళ్ళినప్పుడు ఆవిడ కోసం కొన్ని వదిలిపెట్టండి అన్నాడు. యెహోవా మీకు తోడై ఉండును గాక అని చెప్పి వాళ్ళని దీవించినప్పుడు ఆ పనివారు కూడా తిరిగి బోయను దీవించినట్టుగా రూతు గ్రంథాలను చూస్తా అంటే, మన పనివారు కూడా మనల్ని దీవించే స్థితిలో మనం ఉండాలి. బోయజ్ వెళ్ళి అంటాడు కదా, యెహోవా మిమ్మల్ని ఆశ్రయించను గాక అంటే, యెహోవా మీకు తోడే పరస్పరం దీవెనలు. యజమాని వాళ్ళని దీవించాడు, వాళ్ళు తిరిగి యజమాన్ని దీవించారు. అంటే మనం ఉండే విధానాన్ని బట్టి మన దగ్గర పనిచేసే వారి దగ్గర నుంచి దీవెనలు అందుకుంటున్నామా,
లేదా మన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి శాపాన్ని అందుకుంటున్నాము. ఒకవేళ మనం ముఖం మీద అనలేకపోవచ్చు. వాళ్ళు పెట్టుకునే మొర ఎక్కడికి వెళ్ళిపోతుందంటే సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు క్రైస్తవ విశ్వాసిని అని చెప్పి బయట ప్రపంచంలో మంచి పేరు నువ్వు తెచ్చుకుని ఉంటే ఉండొచ్చు. కానీ నీ దగ్గర పనిచేసేవారు నీ గురించి మొరపెట్టే పరిస్థితి ఇప్పుడు కూడా రానివ్వకూడదు. ఒక క్రైస్తవ విశ్వాసి కాబట్టే ఈ విధంగా నాకు రావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి సంతోషంగా నన్ను చూస్తున్నారు అనే సాక్ష్యం నీ గురించి, నా గురించి, ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి గురించి, అదే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా యాకోబు గారు ఈ రోజు పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నారు. చాలా మంది లాజిక్ ఏంటంటే, నిజమే ముందు డబ్బు ఇస్తే పని వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నారని కాదంటలేదు. ఇబ్బంది పెడితే అది వాళ్ళకే వదిలేద్దాం, కనీసం నెలాకనైనా వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. చాలా మంది ఏమంటారంటే వాళ్ళ చుట్టూ మన చేతిలో ఉండాలి తప్పించి ఇవ్వకూడదు. ఇవ్వకూడదంటే ఏ రోజు కూలి ఆ రోజు తీసుకెళ్లి పొట్ట పోషించుకునే వాళ్ళకి నువ్వు 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత డబ్బు ఇస్తే వాళ్ళు ఎలాగ బ్రతకగలరు? అందుకని చాలా చిన్న చిన్న విషయాలు కూడా యాకోబు గారు ఒక క్రైస్తవ విశ్వాసి అక్రమ సంపాదన కలిగి ఉండకూడదు. రెండోది, నీ దగ్గర పనిచేసే వారి మొర్ర ఎప్పుడు కూడా నీ పక్షాన దేవుని సన్నిధికి చేరకూడదు. నీ గురించి మంచి సాక్ష్యం నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఇవ్వాలి తప్పించి ఏం లాభం అంటే కోటీశ్వరుడే కానీ ఇంట్లో పని వాళ్ళని చాలా మందిని చూసాను నేను. మరి ఆ స్థితికి వెళ్ళేటప్పటికి అలాంటి మనసు వచ్చేస్తే ఏంటో గాని అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం పని వాళ్ళని చాలా నీచంగా చూస్తారు. మనం ఇచ్చినప్పుడే తీసుకోవాలి ఏంటి అన్నట్టుగా ఉంటారు. ఒకవేళ దేవుడే మన పట్ల అలా ఉన్నట్టయితే మనం ప్రార్థించినప్పుడు దేవుడు నేను ఇచ్చినప్పుడే తీసుకోవాలి అంతే తప్పించి పదే పదే నన్ను అడగకూడదని దేవుడే మన పక్షాన మన పట్ల అలా ప్రవర్తిస్తే మనకే విధంగా రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నానే నా దేవుడు నా మొర వినటం లేదే అని చెప్పి అనుకున్నట్టయితే మనకి ఏ విధంగా ఉంటది? కాబట్టి మన దగ్గర పనిచేసే వారి విజ్ఞాపన ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి యాంటీగా, అంటే మనకి వ్యతిరేకంగా దేవుని సన్నిధికి వెళ్ళకూడదు అని చెప్పి యాకోబు గారు చెప్తున్నారు. మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటుంది. మీరంటే సుఖంగా జీవిస్తున్నారు. ధనవంతులు చెప్పినాడు. ఏ ధనవంతులు? క్రైస్తవ విశ్వాసులైనటువంటి ధనవంతులు. దినమందు మీరేంటి సమకూర్చుకుంటున్నారంట ధనం. మంచి దినాల్లో సమకూర్చుకుంటున్నాడు అంటున్నాడు. దినమందు సమకూర్చుకుంటున్నారంటారు. గేహాజీ అక్కడికి వెళ్ళి ఆ నయమాన్తో కూడా వెళ్ళి తెచ్చుకున్నప్పుడు అన్ని చూసి ఎలీషా ఏమంటాడు? ఇవి తోటలు, ధాన్యాలు, డబ్బు సంపాదించిన రోజులో ఇప్పుడు మనం ఉన్నది అంటే ఎప్పుడు ఎలీషా చెప్పాడు? ఎన్ని వేల సంవత్సరాల పూర్వం చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ రెండో రాకడ వచ్చేస్తుందని అంచుల్లో మనం ఉన్న అయినప్పటికీ కూడా అంచె దినాల్లో కూడా ఇట్లాంటి అక్రమ సంపాదన, అంచె దినాల్లో కూడా ఇట్లాంటి అన్యాయపు ప్రవర్తన మీరు కలిగి ఉంటున్నారు. చాలా జాగ్రత్త. దినమందు అంటే వదకు తేబడు గొర్రె వలె అని చెప్పి యేసుక్రీస్తుని కూడా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో పోల్చడం జరిగింది కదా. అదే విధంగా యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో కాపర్ల గురించి చెప్తా ఆయన అంటాడు, క్రొవ్విన వాటిని లయపరుస్తానంటాడు ఆయన. క్రొవ్విన వాటిని లయపరుస్తాను, బలహీనంగా ఉన్న వాటికి నేను కట్టుకడతాను, స్వస్థత ఇస్తాను, క్రొవ్విన వాటిని లయపరుస్తాను. అదే విధంగా తప్పిపోయిన కుమారుడు స్టోరీలో కూడా మనం చూసినట్టయితే తండ్రి ఏమంటాడు? బాగా క్రొవ్విన దూడని తీసుకురండి అంటాడు. అంటే ఆ వదకు పనికొచ్చేటట్టుగా, అంటే బలహీనంగా ఉండమని కాదు కానీ అది ఒక ఉపమానంగా ఆయన చెప్పడం జరిగింది యెహెజ్కేలు గ్రంథంలో. క్రొవ్విన వాటిని లయపరుస్తానంటే చేయవలసిన డ్యూటీ చేయకుండా, కాపరిగా నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నట్టయితే నన్ను ఎవరేం చేస్తారు అని చెప్పి విర్రవీగినట్టయితే ఆ గుణం ఉన్నప్పుడు నేను అట్లాంటి కాపరిని లయపరుస్తాను, బలహీనంగా ఉన్న గొర్రెల్ని నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో ఉన్నామా, లేదా నన్ను ఎవరేం చేస్తారులే అన్న రీతిలో ఉన్నామా? ఎప్పుడు కూడా మనం వాక్యం ద్వారా పరిశీలించుకోవాల్సిన వారు ఉన్నాం. మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. మీరు నీతిమంతులైన వారికి శిక్ష విధిస్తారంటే అతడు మిమ్మల్ని ఎదిరించడం. ఆహాబు యెజబెల్ గురించి మనకు తెలుసు కదా. మరి ఆ నాబోతు 1 ఎకరం ద్రాక్ష తోట, కూర మొక్కలు వేసుకున్న తోట ఉంటే అది మాకు ఇచ్చేమని అడిగినప్పుడు అతను ఇవ్వలేదని చెప్పి ఆ యెజబెల్ ఆహాబు చేత అతన్ని చంపించేసిన. దేవుడు అంటాడు, ఎక్కడైతే అతని రక్తం ఒలికిందో, ఎక్కడైతే అతని రక్తం కుక్కలు
నాకు అదే ప్లేస్ లో నీ రక్తం కూడా ఒలుకుతుందని చెప్తాడు. అదే జరిగింది కూడా అక్కడ వెంటనే తర్వాత యెజబెల్ విషయంలో. అయితే బలహీనుడు కాబట్టి అతను ఎదిరించలేకపోయాడు ఆహాబుని, రాజు కాబట్టి. కానీ అతను మొర్ర ఎక్కడికి వెళ్ళింది? దేవుడి సన్నిధికి వెళ్ళింది. నీతిమంతుడు అంటే అతను ఎవరికి అన్యాయం చేయలేదు. అతనికి పిత్రార్జితంతో వచ్చినటువంటి ఆ ఎకరం తోట అతను పండించుకుంటున్నాడు. అతనికి అమ్మే హక్కైనా వద్దనే హక్కైనా అతనికి ఉంది. నువ్వెవరు అడగటానికి? నువ్వు రాజు అయినంత మాత్రాన. నువ్వు రాజు అంటే కన్న తండ్రిలాగా చూడాలి. రాజు అంటే దైవాంశ సంభూతుడు. రాజు అంటే రక్షణ కల్పించేవాడు. ఆ రాజే భక్షకుడైతే ఎలా? అతను రాజు అని మర్చిపోయి ఆ భార్య ప్రోత్సహించిన ప్రోత్సాహంతో ఏం చేశాడు? అతన్ని చంపించేశాడు. అతను ఎదిరించలేకపోయాడు. కానీ అతని రక్తం ఎక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టింది. హేబేలు రక్తం ఆ విశ్వాసంతో కూడినటువంటి మొర దేవుని సన్నిధికి వెళ్ళింది కదా. అలాగే యేసుక్రీస్తు అంటాడు కదా, మీరు ఎవరిని వదిలిపెట్టారు? మత్తయి సువార్తలో 23వ అధ్యాయం, మీరు ఎవరిని వదిలిపెట్టారు? ఆఖరికి బరకియా కుమారుడైనటువంటి జకర్యాని బలిపీఠం మధ్య మీరు చంపలేదా? అతని రక్తం మొరపెట్టలేదా అని చెప్పి ఆ పరిసయ్యుని యూదుని ఉద్దేశించి అనటం జరిగింది. కాబట్టి నీతిమంతుడిని అతనికి ఎవరు లేరు కదా, అతనికి వెనక అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించినటువంటి, నువ్వెంత విశ్వాసమైనా, నువ్వెన్ని దశభాగాలు చర్చిలో ఇచ్చినా, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, వేషధారణ క్రైస్తవత్వం నువ్వెంత కలిగి ఉన్నా కూడా నీ చర్యలు, నీ చేతుల రక్తాపరాధం నా సన్నిధికి సాక్ష్యం పలుకు గ్రంథుని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఆయన అంటాడు కదా, మీరు ప్రార్థించేటప్పుడు మీ చేతుల మీద మీ దుష్క్రియలన్నీ మీ మీద సాక్ష్యం ఇస్తున్నాయి, మీ రక్తం మీ మీద సాక్ష్యం పలుకుతుందని చెప్పి. అదే విధంగా ఇక్కడ 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే, సహోదరుల ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు నిజమైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపం కొన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండడి, మీ హృదయమును స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సడకకుడి. ఇదిగో న్యాయాధిపతి వాక్య నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలు శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము కలవాడని మీరు తెలుసుకుని ఉన్నాడు. దేవుడు అంటే ఒక్కొక్కసారి సమృద్ధిలో మనం అన్ని ఉన్నప్పుడు పరీక్షిస్తాడు. ఓపికతో మీరు ఉండండి అని చెప్పి ఆ ఓర్పు గురించి చెప్తూ రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, అంటే చాలా రిఫరెన్స్ మనకు పరిశుద్ధ గ్రంథాలు ఉంటాయి. ఈ రిఫరెన్స్ మనం చూస్తే అక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, యోబుగా వీళ్ళ గురించి చెప్పినటువంటి మాటల్లో మీరు ఆసక్తితో ప్రార్థన చేయమంటున్నాడు. మీరు శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. ఆ ఆసక్తి కలిగి చేసే ప్రార్థనకి ఉదాహరణగా మనం చూస్తే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 8వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. అందులో ఆ సంఘానికి చాలా శ్రమలు వచ్చినాయి. క్రీస్తుని అంగీకరించిన తర్వాత మీరు క్రీస్తుని రక్షకుడుగా ఒప్పుకున్నట్టయితే మేము మిమ్మల్ని చాలా హింసిస్తాం, చాలా శ్రమల పాలు చేశారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళు అదరక బెదరక పరిశుద్ధాత్మతో కూడిన ఆనందంతో వీళ్ళు ఏం చేస్తారు, మా ప్రాణమే కదా మమ్మల్ని తీస్తారు, అంతకంటే వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు కదా అని చెప్పి ఈ శరీర జీవితాన్ని వాళ్ళు లెక్క చేయకుండా ఆత్మానందంతో పరిశుద్ధాత్మ సంబంధమైన ఆనందంతో వాళ్ళ ఆసక్తితో ప్రార్థించడం మాత్రమే కాకుండా వాళ్ళు ఆ శ్రమలు పడుతున్నందుకు మేము దేవుని గురించి శ్రమలు పడుతున్నాం సంతోషించడం మాత్రమే కాకుండా అవసరతలో ఉన్న వారి శక్తికి మించి కానుకలు పంపించారంట. చూడండి, నాకు ఈ సంఘటన చదువుతూ ఉంటే మన మణిపూర్ సంఘటన నాకు గుర్తొస్తుంది. వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డారు కదా, అయినా కూడా వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు, దేవుని వాక్యాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏమడిగారు తెలుసా? అయ్యా మా లాంగ్వేజ్ లో మాకు బైబిల్ కావాలి. ఇన్ని మరణాలు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళు ఏమడిగారంటే, మా లాంగ్వేజ్ లో మాకు బైబిల్ కావాలి, మేము ఇంకా వాక్యంలో స్థిరపడాలి, మేము ఇంకా వాక్యంలో ఎదగాలి, మేము ఇంకా వాక్యంలో ప్రార్థనలో ఎదగాలి, కాబట్టి మా లాంగ్వేజ్ లో మాకు బైబిల్ కావాలి. ఎంత ఆదర్శప్రాయమైనటువంటి క్రైస్తవ జీవితం. తెస్సలోనికి రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే వాళ్ళు ఆ కష్టాల్లో ఉండి ఓర్చుకుంటూ సంతోషంతో ఓర్చుకుంటూ ఇతరులకు కానుకలు పంపిస్తూ ఇతరులు ధైర్యపరుస్తున్నారు. అందుకనే పౌలు గారు అంటారు, ఓ తెస్సలోనిక సంఘస్థులారా, మీ ధైర్యం, మీ ప్రార్థనా శక్తి
మీ దాతృత్వం అకయ మాస్తునిలో మారుమ్రోగిపోతుంది. ఒక అకయ మాస్తునిలో మాత్రమే కాకుండా క్రైస్తవ సంఘాలన్నిట్లో మారుమవుతుంది. ఈవెన్ టుడే మరి తెస్సలోనిక సంఘం గురించి చెప్తే వాళ్ళు శ్రమల్లో ఆనందిస్తూ ఇతరులను దయపరుస్తూ దాతృత్వం కలిగి ఉన్నటువంటి సంఘం అని చెప్పి ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నాం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత. అంటే మరి శ్రమల్లో వారు పొందినటువంటి ఓర్పు, చూపినటువంటి సహనమే దానికి కారణం. దానికి కారణం ఏంటంటే క్రీస్తును వాళ్ళ మాదిరిగా పెట్టుకోవటం మాత్రమే కాకుండా క్రీస్తును తెలుసుకోవడం వేరు, క్రీస్తును అనుసరించడం వేరు. వాళ్ళు క్రీస్తును తెలుసుకోవటం మాత్రమే కాకుండా క్రీస్తును హృదయంలో ఉంచుకున్నారు, క్రీస్తును అనుసరించారు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యాకోబు గారు కూడా చెప్పేది ఏంటంటే మీరు అట్లాంటి మాదిరికరమైన జీవితం జీవించండి. పౌలు గారు కూడా చెప్తారు కదా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది, ఈ నిరీక్షణ వాళ్ళని సిగ్గుపరచదు అని చెప్పి ఆయన చెప్తాడు రోమీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి శ్రమల్లో మీరు ఎట్లా ఉండండి, ఓర్పుతో ఉండండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని ఏమి దూషించవద్దు, దేవుని వైపు చూస్తూ ప్రార్థించండి. విలియం టిండేల్ గారి జీవిత చరిత్ర మన బైబిల్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చూస్తే ఆ చర్మం ఒలిచేసి ఆయన మీద ఒక రకమైన తైలం పోసి అంటించేటప్పుడు ఆయన దేవుని స్తుతిస్తూనే చనిపోయారంటే ఏం మాత్రం కూడా దేవుని దూషించలేదు. సరే కదా, మీరు నన్ను చంపేస్తే నాలాంటి వాళ్ళు అనేక మంది వస్తారు, అనేక మంది బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తారని చెప్పి ఆయన చనిపోవటం జరిగింది. మిషనరీస్ చరిత్రలు చదువుతుంటే ఇట్లాంటి ఉదాహరణలు అనేకమైన ఉన్నాయి. కాబట్టి యాకోబు గారు చెప్తున్నారు శ్రమలు వస్తాయి క్రైస్తవుడికి, శ్రమ రాంది క్రైస్తవుడు కానే కాదు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు సంతోషంతో ఓర్చుకోండి, దాతృత్వం కలిగి ఉండండి, ఆసక్తితో స్థిర విశ్వాసంతో ప్రార్థన చేయండి. దానియేలుకు వచ్చిన శ్రమ కంటే మనకు ఎక్కువ కాదు కదా. సింహబోన్లో పడేసినప్పుడు కూడా దానియేలు ప్రార్థించాడు. అదే విధంగా ఎన్నో ఉదాహరణలు మనకున్నాయి. ఇక్కడ పాత నిబంధనలో యోబు గురించి చెప్తున్నాడు ఇక్కడ యాకోబు గారు. ఎందుకంటే యూదులకి పాత నిబంధన అంటే చాలా ఇష్టం. అందులో యోబు చరిత్రను ఉటంకించి చూడండి. యోబు అంటే ఎందుకంటే ధనవంతుడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి యోబు తూర్పు దేశంలో అక్కడ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఒమన్ అనే ప్రాంతం వెళ్తే యోబు గురించి ఇప్పటికీ చెప్పుకుంటారంటే యోబు గారి సమాధి కూడా అక్కడ సజీవ సాక్ష్యంగా ఉంది. అట్లాంటి ధనవంతుడైన యోబు పరీక్షకు ఎట్లాగైతే నిలిచాడో, దేవుని దూషించకుండా పరీక్షకు ఎట్లాగైతే నిలిచాడో అట్లా నిలిచి ఉండండి. రెండింతల ఆశీర్వాదం అంటే భూమి మీద కాదు కానీ మీరు పరలోకంలో పొందుతారని చెప్పి యాకోబు గారు చెప్తూ ఉన్నారు. అదే విధంగా 12వ వచనానికి వచ్చేటప్పుడు ఆయన అంటాడు మీరు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే తప్పించి మీరు ఒట్టు అనేది పెట్టుకోవద్దని చెప్పంటున్నాడు. ఆ తర్వాత మనం 13వ వచనం చూసినట్టయితే నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పొందకుండా కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. ఇది మనకు మత్తయి సువార్తలో ప్రారంభంలో చెప్పాడు ఆయన. ఒకవేళ ఏమైనా చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తేనే తీర్పు తీర్చే పని మనకు కాదు. ధర్మశాస్త్రాన్ని నువ్వు తీర్పు తీర్చేవాడు కాదు. అసలు యేసుక్రీస్తే మొదటి రాకడలో తీర్పు తీర్చలేదు. ఆయన తీర్చడానికి యూదా గోత్రపు సింహంగా ఆయన వస్తాడు తర్వాత సంగతి. అట్లాంటప్పుడు నువ్వెంత నేనెంత తీర్పు తీర్చాను కాబట్టి తీర్పు అనేది తీర్చకూడదు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరైనా సంతోషం కలిగిన కీర్తనలు పాడవలను. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభు నామన అతడికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఈ వాక్యం మనందరికీ తెలిసింది. ఎవరికైనా బాగుండనప్పుడు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేస్తారు, పెద్దలు పిలిపించుకుంటారు. అయితే ఇప్పుడున్న పెద్దలు దేవుని వాక్యంలో ఎంతవరకు లోతుగా ఉన్నారు, ప్రార్థన అనుభవం ఎంత ఉంది, సంఘాల్లో ఉన్న పెద్దల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కదా. మరి అప్పుడున్న పెద్దలను బట్టి ఆయన చెప్పింది ఏంటంటే పెద్దలను పిలిపించండి, నూనె రాసి ప్రార్థించండి. నూనె రాసి ప్రార్థన చేయడం అక్కడ అర్థం ఏంటంటే బైబిల్ స్టడీలో చూసినప్పుడు అక్కడ ఉన్నది ఏంటంటే ఆ నూనె రాసినప్పుడు ఎలాగైనా ఆ శరీరానికి మనసుకి నెమ్మది కలుగుతుంది. అవతల అతను చెప్పే మాట వినటానికి సంసిద్ధుడు అవుతాడు ఆ రోగి. కాబట్టి అప్పుడు ప్రభు వాక్యం నువ్వు చెప్పు. ఆ నూనె రాస్తూ అతనికి స్వస్థత ఇస్తూ శాంతన పరుస్తూ, స్వస్థత ఇచ్చాడు మనం కాదు దేవుడు, అతనికి నూనె రాచి కంఫర్టబుల్ గా అతను వాక్యం వినేటట్టుగా చేసి వాక్యోపదేశం చేయి. ఆ వాక్యం వినటం ద్వారా అతను మారు మనసు పొంది రక్షణ మార్గంలోకి వస్తాడు. ఆ స్వస్థత అనేది దేవుడు ఇస్తాడు, ప్రభు అతన్ని లేపునంతే తప్పించి ఆ నూనెలో ఏమి లేదు. ఈ ఒక్క మాట పట్టుకుని ఈవేళ డబ్బాలు పెద్ద పెద్ద డ్రమ్స్ గ్యాలన్స్ కొబ్బరి నూనె అమ్మేసుకుంటున్నారు. ఏంటంటే
ఆ నూనెలో ఏదో ఉందని. కర్చీఫ్‌లు కూడా అలాగే మొదలుపెట్టారు కదా! నూనెలో ఏమీ లేదు. కర్చీఫ్‌లో ఏమీ లేదు. అయితే ఒక రోగి దగ్గరికి వెళ్లి మనం టచ్ చేసి నూనె రాసినప్పుడు అతను కంఫర్ట్‌గా ఫీల్ అవుతాడు కాబట్టి, ఆ నూనె రాసి అతను ఆ కంఫర్ట్ జోన్‌లో ఉన్నప్పుడు మనం వాక్యం చెప్పడం అనేది మంచిది. "అదునెరిగి విద్య, పదునెరిగి వ్యవసాయం" అంటారు కదా! అలాగే మనం అతన్ని మంచిగా ముందు మన వైపు తిప్పుకొని మోటివేట్ చేసి వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పాలంటే ముందు పెద్దలకు వాక్యం రావాలి. అదే విధంగా ఒకవేళ అతను చేసిన పాపాలు ఉంటే క్షమించబడతాయి. చాలా మంది ఈ వాక్యాన్ని కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎన్నో పాపాలు చేస్తేనే వ్యాధులొస్తాయని. ప్రవక్త అయిన ఎలీషా కంటే గొప్పవాళ్ళం కాదు కదా మనం. మరి అగ్ని రథాలని ఆకాశంలో చూసినటువంటి వ్యక్తి. ఆయనే చివరి రోజులో మంచం పట్టి చనిపోయాడు. వ్యాధి అనేది శరీరానికి వచ్చే వ్యాధి ఆ పాపానికి సంబంధం కాదు. కొన్ని వ్యాధులు అఫ్‌కోర్స్ పాపం వల్ల వచ్చే వ్యాధులు ఎక్కడైనా 1, 2 ఉండొచ్చు. అయితే పౌలు గారు చాలా చక్కటి వివరణ ఇచ్చాడు. మీరు తర్వాత చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం 29 వచనం, 30 వచనం చూస్తే ఎవరైనా దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోకుండా, క్రీస్తుని గురించి అర్థం చేసుకోకుండా, అదేదో ఆచారం ప్రకారం అని వచ్చి బల్ల ఆరాధనలో పాల్గొని అనాలోచితంగా ఆ శరీరం తిని ఆ రక్తాన్ని ఎవరైతే ఆ ద్రాక్షారసాన్ని రక్తం అని భావించి ఎవరైతే తీసుకుంటారో వారు పాపం చేసినట్టు. అంటే ఒక కమ్యూననే కాదు, ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు క్రీస్తు తెలుసు, నేను క్రైస్తవుని చెప్పుకునేటప్పుడు నువ్వు క్రీస్తుని గురించి పూర్తిగా తెలుసుకో. క్రీస్తు ఎందుకు వెంబడిస్తున్నావు అంటే నీ స్వయం సాక్ష్యం ఉండాలి, నీ వ్యక్తిగత సాక్ష్యం ఉండాలి, ఎవరో చెప్పారని కాదు. ఆజ్ఞాతిక్రమం చేయకూడదు. అట్ ది సేమ్ టైం క్రీస్తుని గురించి పూర్తిగా అవగాహన చేసుకుని అప్పుడు మాత్రమే మనం దాన్ని ఆచరించాలి. క్రీస్తు నా కోసం ఈ త్యాగం చేశాడు, నా పాపాల నిమిత్తం చేశాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు కాబట్టి నేను అందులో ఒకరిని అని చెప్పి నువ్వు భావించి పాప ప్రక్షాళన కోసం ఈ రక్తం మాత్రమే నన్ను శుద్ధి చేయగలదు. లేవికాండ 19 చెప్పినట్టుగా శుద్ధీకరించేవాడిని నేనే అని చెప్పి ఆయన చెప్పినట్టుగా నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి మనం పాపం చేయడానికి అది సమర్థులం కానీ పాప ప్రక్షాళన అది మన చేతిలో లేదు కాబట్టి ఆయన ఆశ్రయించవలసిందే. కాబట్టి అది తీసుకున్నప్పుడు అంటే ప్రతిసారి నెలలో తప్పులు చేసేసి అక్కడికి వెళ్ళి కమ్యూనియన్ తీసుకోమని కాదు కానీ ఆ కమ్యూనియన్ తీసినప్పుడు ఆయన అంటాడు కదా, నేను వచ్చే వరకు మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు. ఆ బల్ల ఆరాధనకి ఎప్పుడైతే వెళ్ళారో, కమ్యూనియన్ ఎప్పుడైతే తీసుకున్నారో మీరు, ఇదిగో ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడు, వచ్చినప్పుడు మళ్ళీ ఆయనతో కలిసి మేము ఇందులో పాల్గొంటాము, అంతవరకు ఇక్కడ మేము సమకూడతామని చెప్పి ఒక సువార్త ప్రకటన అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా అర్థం చేసుకున్న కమ్యూనియన్ తీసుకోవాలి. లేనట్లయితే అది కూడా ఒక పాపమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏలియా గారు చేసిన ప్రార్థన, ఏలియా వంటి నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనఃపూర్వకమైంది. ఆ ఏలియా గారు చేసిన ప్రార్థన అంతా మనకు తెలుసు. సమయం అయిపోయింది కాబట్టి నేను చివరి వరకు చదవటం లేదు కానీ ఏలియా గారు చేసిన ప్రార్థన అంతా తెలుసు మనకు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ బయలుదేవత ఆరాధకులకి ఏలియా గారికి ఉన్నటువంటి, మరి మన సిస్టర్ సావిత్రి వాట్స్ గారు మొన్న ఫ్రైడే కూడా ఈ వాక్యం చెప్పారు కదా ఏలియా ప్రార్థన గురించి. నేను ఎక్కువగా వివరించక్కర్లేదు కానీ ఏలియా గారు చిన్న ప్రార్థన చేశాడు. ప్రభు, నీవు దేవుడివై ఉన్నావని, నీవు ఇశ్రాయేలీయులకు దేవుడివై ఉన్నావని, అదే విధంగా నేను నీ సేవకుడివని, నీ సెలవు చొప్పున నేను ఈ కార్యం చేశానని మీరు ఎరుగునట్లు నా ప్రార్థన అంగీకరించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. తర్వాత లైన్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడంటే, వీరి హృదయాలు నీ వైపు తిరుగునట్టుగా నా ప్రార్థన అంగీకరించు. అంటే ఏలియా తన వ్యక్తిగతమైన ప్రతిష్ట పెంచుకోవడానికి ప్రార్థన చేయలేదు కానీ, ఆ పని చేయలేదు కానీ ఎందుకు చేశాడు? ఎంతసేపు 2 రకాల మనస్తత్వాలు అటొకడుగు ఇటొకడుగు వేస్తారా? యాకోబు గారు అంటాడు కూడా 4వ అధ్యాయంలో, విమనస్కులారా మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి అంటాడు. అంటే కాసేపు లోకం వైపు, కాసేపు దేవుడి వైపు కాకుండా పూర్తిగా దేవుడి వైపన్నా ఉండండి. లేదా పూర్తిగా దేవుడి వైపన్నా, లోకం వైపన్నా ఉండండి, దేవుడి వైపన్నా ఉండండి. ఒక అడుగు ఇటు వెయ్యొద్దని చెప్పి ఆనాడే ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఆయన చేసింది ఏంటంటే నీతిమంతుని మనఃపూర్వకమైన విజ్ఞాపన ప్రార్థన అవుతుంది, నీతిమంతుడు చేసిన ప్రార్థన. కాబట్టి 3.5 సంవత్సరాలు వర్షం కురవొద్దంటే కురవలేదు, ఆ తర్వాత వర్షాలు పడింది. అంటే ఎందుకు ఏలియా గారు చేస్తారంటే దేవుడు ఎంత సమర్థవంతుడో తెలియచేయడానికి మాత్రమే అది జరిగింది. మీరు తర్వాత చూడండి, ప్రార్థన ఉద్దేశాన్ని బట్టి దేవుడు ప్రార్థనను అంగీకరిస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చెప్తున్నట్టయితే అక్కడ తీమయి కుమారుడైన బత్తిమయిని దేవుడు
స్వస్థత ఇచ్చినట్టుగా చూస్తాం. అతడు దావీదు కుమారుడా అని చెప్పి పిలిచి, నీకేం కావాలంటే నాకు దృష్టి కావాలని అడుగుతాడు. దేవుడు ఎంతో మంది గ్రుడ్డివారు ఉన్నారు. అతనికి ఎందుకు ఇచ్చారంటే, అతను గ్రుడ్డివాడైనప్పటికీ లోక సంబంధమైన విషయాలు చూడలేకపోయినప్పటికీ అతనికి ఆధ్యాత్మిక మనోనేత్రాలు ఆల్రెడీ తెరవబడినాయి కాబట్టి, అతను దావీదు కుమారుడు యేసుక్రీస్తు అతను స్వస్థత ఇవ్వగలడని గ్రహించాడు. అంటే దేవుని గురించి తెలుసుకున్నాడు పూర్తిగా కాబట్టి, అతను యేసుక్రీస్తు మాత్రమే ఈ కార్యం చేయగలడని నమ్మాడు కాబట్టి ఆయనకి అది జరిగింది. అదే అధ్యాయంలో మనం వెళ్తే అక్కడ జబదయి కుమారులకు విజ్ఞాపన చేస్తారు ఏంటంటే, కుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన ఉంచమని. అప్పుడు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలుసా? నేను పొందబోయే బాప్తిసం మీకు తెలుసు, పొందగలరా? నా కుడి పక్కన ఎడం ప్రక్కన కూర్చోబెట్టుకోవటం అనేది నా వల్ల కాదు అని చెప్పాడు. నిజంగా ఎందుకు అంగీకరించలేదంటే, వాళ్ళు అడిగిన విజ్ఞాపన ప్రార్థన ఉద్దేశం వెనక స్వార్థం ఉంది. నిత్య జీవులు మమ్మల్ని తీసుకెళ్ళడం అని అడగలేదు, కానీ నీ కుడి పక్కన ఎడం పక్కన అక్కడ కూడా మళ్ళీ సీట్లో రిజర్వేషన్. కాబట్టి ఆ ఉద్దేశం ఆయనకు నచ్చలేదు కాబట్టి ఆ విజ్ఞాపన ఆయన అంగీకరించలేదు. మనం సిలువలో ఉన్న రెండో దొంగ చేసిన ప్రార్థన ఒకే ఒక్క వాక్యం, ప్రభువా నీ రాజ్యంతో యేసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో. యేసు అంటే రక్షకుడు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో. ఒకే ఒక అంటే ఆ రాజ్యం ఉందని ఒప్పుకున్నాడు. నిత్య జీవ ప్రవేశం కోసం అడిగాడు, అంతే తప్పించి అయ్యా నువ్వెవరో తెలియక నేను ఏదో తిరిగేశాను, అర్థం లేని జీవితం జీవించాను, ఒకసారి నీ శక్తిని ఉపయోగించి సిలువ మీద నన్ను దింపే, నేను కొంతకాలం మళ్ళీ లోకంలో జీవించేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాను అడగలే. ఎట్ వన్స్ అతను ఏం కోరుకున్నాడంటే, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తా. ఆ ప్రార్థనలో ఒక జెన్యూనెస్ ఉంది. అతను కోరుకున్నది నిత్య జీవం కాబట్టి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. దానియేలు ప్రార్థించేటప్పుడు దేవదూతను ఎందుకు పంపించాడో ఆ ఉద్దేశం ఆయనకి నచ్చింది కాబట్టి ఈ 4 సూచనలు: ఒకటి, అక్రమ సంపాదన వద్దు; రెండోది, శ్రమల్లో ఓర్పు కలిగి ఉండండి; మూడోది, ఆసక్తితో ప్రార్థన చేయండి; నాలుగోది వచ్చేటప్పటికి చివరి విషయం ఏంటంటే, మీరు రక్షింపబడ్డారు కాబట్టి అనేక మందిని మీరు రక్షణ మార్గంలో నడిపించండి. పాపులను రక్షించడానికి మీరు ప్రయాసపడండి. యూదా పత్రికలో చెప్తాడు కదా, అగ్నిలో నుంచి లాగినట్లుగా మీరు వారిని లాగండి. ఒక్క ఆత్మనైనా మీరు రక్షించినట్లయితే ఆ ఫలం మీకు దక్కుతుందని యాకోబు గారు చాలా విలువైనటువంటి 4 సూచనలు చేసి ఈ పత్రికను ముగించారు. ఈ పత్రికను ధ్యానించిన మనం మనసులో ఉంచుకొని మనకు కూడా ఆ విధమైన జీవితం జీవించడానికి ప్రయత్నిద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు ఇంతవరకు ధ్యానించిన నూరంతులుగా ఫలింపు చేసి కాపాడను. మా ప్రభువును నీ ప్రియ కుమారుడే యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.